రాబిన్హుడ్ ఒకప్పుడు నటీనటులు ఏం మాట్లాడినా చెల్లేది. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఎవరి గురించి అయినా పబ్లిక్ మీటింగ్స్ లో తప్పుగా మాట్లాడితే ఏకిపారేస్తున్నారు. అంతేకాదు బాయ్కాట్ అనే పదాన్ని ట్రెండింగ్ లోకి తీసుకొస్తున్నారు. ఇక ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కొంచెం డోస్ పెంచి ఏకంగా చెప్పకూడని మాటలు అనేశారు. రే అంటూ ఏకంగా ఇంటర్నేషనల్ క్రికెటర్ ని అనడంతో లేనిపోని చిక్కుల్ని కొని తెచ్చుకున్నారు. ఈ డేవిడ్ వార్నర్ క్రికెట్ ఆడవాయాలంటే మామూలుడు కాదండి. ఆయన సరదాగా అని ఉండవచ్చువేమో కానీ ఆస్ట్రేలియా ప్లేయర్ గానే కాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున కూడా ఆడి తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు డేవిడ్ వార్నర్. ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి వ్యక్తిని దొంగ కొడుకు మామూలుడు కాదు వీడు అంటూ రెచ్చిపోయారు. అంతటితో ఆగలేదు. రే వార్నర్ వార్నింగ్ ఇస్తున్నా అంటూ మరో కామెంట్ చేశారు. ఇదే ఇప్పుడు రచ్చ అవుతోంది. వార్నర్ ఫ్యాన్స్ రాజేంద్ర ప్రసాద్ ని ట్రోల్ చేస్తున్నారు. మామూలుడు కాదండి. వార్నర్ ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ పై చాలా గౌరవం ఉండేదని, ఈ స్పీచ్ తో అంతా పోయిందని తిట్టిపోస్తున్నారు. అంతటితో ఆగకుండా రాబిన్హుడ్ సినిమా బాయ్కాట్ చేయాలని, సినిమాని చూడవద్దు అంటూ వార్నర్ ఫ్యాన్స్ కొత్త నినాదం అందుకున్నారు. వెంటనే రాజేంద్ర ప్రసాద్ సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తంగా డేవిడ్ వార్నర్ పై రాజేంద్ర ప్రసాద్ చేసిన కమెంట్స్ ప్రభావం ఇప్పుడు నితిన్ రాబిన్హుడ్ పై పడుతోంది. ఇక ఎట్టకేలకు మూవీకి జరుగుతున్న నష్టాన్ని గ్రహించిన రాజేంద్ర ప్రసాద్ తాజాగా స్పందించారు. ఈ మేరకు పోస్ట్ చేసిన ఒక వీడియోలో మాట్లాడుతూ ఐ లవ్ వార్నర్, ఐ లవ్ క్రికెట్, డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిలిమ్స్, లవ్ అవర్ యాక్టింగ్. రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వార్నర్ పై అనుకోకుండా నోటి నుంచి మాట దొరికింది. అదే ఉద్దేశపూర్వకంగా మాట్లాడింది కాదు. మేమంతా ఒకరికొకరం క్లోజ్ అయిపోయాం. తన వ్యాఖ్యల వల్ల ఎవరినైనా బాధ పెడితే క్షమించండి అంటూ తెలిపారు. I love David Warner. I love his cricket. ఇక ముందు ఇలా జరగకుండా చూసుకుంటానని వ్యాఖ్యానించారు. మార్చి 28న రాబిన్హుడ్ సినిమాను అందరూ చూడాలని కోరారు. హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కలిసి ఈ వార్నర్ ను పట్టుకొచ్చారు. అతడిని క్రికెట్ ఆడమంటే పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు. ఈ కొడుకు వీడు మామూలోడు కాదండి, రై వార్నర్ నీకు ఇదేనా వార్నింగ్ అని అన్నారు. కానీ రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు అర్థం కాక వార్నర్ నవ్వుతూ కనిపించాడు. ఇక ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేయడంతో ఈ వివాదానికి చెక్ పడిందని భావిస్తున్నారు. నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ.